ఒక అడవిలో ఒక కప్పల గుంపు ప్రయాణిస్తూ ఉంది. అలా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వాటిలో 2 కప్పలు మాత్రం ఒక లోతైన గొయ్యిలో పడిపోతాయి. మిగతా కప్పలన్నీ కూడా ఆ గొయ్యి చుట్టూ చేరి అది ఎంత లోతుగా ఉందో చూస్తాయి. అప్పుడు ఈ కప్పలన్నీ కూడా ఆ గొయ్యిలో పడిపోయినటువంటి 2 కప్పలతో, "ఈ గొయ్యి చాలా లోతుగా ఉంది. మీరు బయటికి రావడం చాలా కష్టం. కాబట్టి మీరు ఎంత ప్రయత్నించినా సరే బయటికి రాలేరు. ఇంక మీరు ఆశలు వదిలేసుకోండి" అని చెప్తాయి. కానీ ఈ 2 కప్పలు మాత్రం వాటి మాటలు వినకుండా బయటికి రావడానికి ట్రై చేస్తాయి. అవి బయటికి రావడానికి ట్రై చేస్తున్న కొద్దీ ఈ బయట ఉన్నటువంటి కప్పలన్నీ కూడా, "మీరు ఎంత ప్రయత్నించినా లాభం లేదు. మీ ఆశలు వదిలేసుకోండి" అని అరుస్తూ ఉంటాయి. ఇది విన్న ఒక కప్ప మాత్రం భయపడి ఆశ వదిలేసుకొని కింద పడి చచ్చిపోతుంది. కానీ మిగిలి ఉన్నటువంటి కప్ప మాత్రం వీటి మాటలు పట్టించుకోకుండా వీళ్ళు ఎంత అరుస్తున్నా సరే చాలా ప్రయత్నించి చివరకు బయటకు వచ్చేస్తుంది. బయట ఉన్నటువంటి ఇతర కప్పలన్నీ కూడా, "మేము అంతగా అరుస్తున్నా మా మాట నీకు వినపడలేదా" అని అడిగాయి. అప్పుడు ఆ కప్ప ఏమంటుందంటే, "నేను చెవిటివాడిని, నాకేమీ వినిపించదు. మీరందరూ కూడా అంతగా అరుస్తున్నారంటే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారేమో అని అనిపించింది. అందుకే మీ ఎంకరేజ్మెంట్ వల్లే నేను బయట పడగలిగానని" చెప్తుంది. ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏంటంటే, మన చుట్టూ ఉన్న ప్రజలు చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలేవి పట్టించుకోకుండా నీ లక్ష్యం ఏదైతే ఉందో దాని వైపుగా వెళ్తే నువ్వు సక్సెస్ అవుతావు. లేదు వాళ్ళ మాటలు విన్నావు అనుకో, ఈ కథలో ఉన్నటువంటి 2వ కప్ప ఎలా అయితే చనిపోయిందో నీ ఆశయం కూడా అలానే చచ్చిపోతుంది.